హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీదు సూపర్ కిచెన్. నాకైతే ఈ రోజుతో 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ. నేను కూడా మీ అందరికీ సపోర్ట్ చేస్తాను. మనం ఇలాగే ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ అందరం ముందుకు వెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. చూడండి, ఈరోజు టిప్ వచ్చేసి ఈ డబ్బాలో ఉంటుంది కదా వాజ్లైన్, దీన్ని అయితే మనం రోజు పడుకునే ముందు అయితే ఐబ్రోస్ మీద డార్క్గా అప్లై చేసుకొని పడుకోవాలి. లేవగానే వాష్ చేసుకోవాలి. ఐబ్రోస్ చాలా థిక్గా చాలా బాగా పెరుగుతూ ఉన్నాయి. డైలీ చేయండి. ఒక 1 మంత్లో చూడండి ఎంత బాగా పెరుగుతాయి ఐబ్రోస్. బ్లాక్గా చాలా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనము కొబ్బరి చీపిరి తయారు చేసుకోవడానికి చీపిరి పుల్లలు తీయడానికి చాలా కష్టపడుతుంటాం కదా. ఇప్పుడైతే ఒక పిన్నీస్ తీసుకొని దానిపైన ఈ విధంగా కుచ్చుకొని అలాగే స్ట్రైట్గా కింది వరకు తీసేసుకోవాలి. చాలా ఈజీగా వస్తుంది. ఎన్ని చీపిరి పుల్లలైనా తీయగలుగుతాము. ఇగో ఇలా తీసుకోండి. ఎంత బాగా వచ్చిందో చూడండి. మరీ లావుగా సన్నగా కాకుండా చాలా బాగా వచ్చింది. మీడియం సైజులో చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం కత్తితో నీలపీటతో తీసే బదులు ఈ విధంగా చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనము చెత్త పెట్టేటప్పుడు ఎత్తేటప్పుడు చాటనైతే ఖరాబ్ కాకుండా అలానే ఫ్రెష్గా ఉండాలంటే ఇలా ఒక కవర్ తీసుకొని వెనక సైడు మంచిగా గట్టిగా ముడి వేసుకోవాలి. ఇలా ఒక ముడి వేస్తే సరిపోతుంది. ముడి వేసిన తర్వాత దాంట్లో చెత్త మొత్తం ఎత్తుకోవాలి. ఈ విధంగా చెత్త మొత్తం ఎత్తుకోవాలి. ఎత్తుకున్న తర్వాతనైతే మళ్ళీ వెనక సైడ్ ఉంటుంది కదా ముడి, ఆ ముడిని తీసి ఇలా ఉల్టా తిప్పేయాలి. చెత్త మొత్తం దాంట్లోనే ఉంటుంది. చాలా ఈజీగా అయిపోతుంది పని. చూడండి, ఇక ఈ విధంగా చేసుకొని డస్ట్బిన్లో వేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనము కాఫీ పౌడరు కాఫీలో వేసిన తర్వాతనైతే ఇది ఇలానే పెడితే గడ్డ కడుతుంది కదా. ఇప్పుడు గడ్డ కట్టకుండా ఉండాలంటే కొంచెం వేడి చేసి ఇలా అతకబెట్టుకుంటే అలానే ఉంటుంది, గడ్డ కట్టకుండా. ఇప్పుడు ఏంటంటే, మనం టీ పెట్టుకున్నప్పుడు టీ మసులుతూ ఉన్నప్పుడు ఒక 1/2 స్పూన్ వరకు అయితే కాఫీ పౌడర్ వేసుకోండి. చాలా బాగుంటుంది టీ, కాఫీ. ఇప్పుడు కాఫీ ఈ విధంగా చేసుకోండి, చాలా ఈజీగా అవుతుంది. మనం పాలు పొయ్యి మీద పెట్టినప్పుడు దాంట్లో మనకు కావాల్సినంత కాఫీ పౌడర్ వేసుకొని దాంట్లోనే చక్కెర కూడా వేసుకోవాలి. వేసుకొని కొంచెంసేపు మరగనివ్వాలి. చక్కెర మొత్తం కరిగేంతవరకు అయితే మరగనివ్వాలి. చూడండి, ఈ విధంగా చక్కెర మొత్తం కరిగిపోయిన తర్వాతనైతే కాఫీ ఒక గ్లాసులోకి తీసుకోవాలి. మనం గ్లాసులో కలిపేదానికన్నా ఇలా మరిగిస్తే చాలా బాగుంటుంది. టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనం ఇల్లు దూచేటప్పుడు స్మెల్ అలానే పోకుండా ఉండాలంటే కొంచెం సర్ఫ్ వాటర్, ఒక జగ్గులో వాటర్ తీసుకొని కొంచెం సర్ఫ్ వేసుకొని దాంట్లో కొంచెం కంఫర్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం దొడ్డు సాల్ట్ కూడా వేసుకొని మంచిగా మిక్సీ చేసుకున్న తర్వాత ఇంట్లో చల్లేసి తుడుస్తానైతే చాలా బాగుంటుంది. స్మెల్ బ్యాడ్ స్మెల్ రాకుండా చాలా బాగా వస్తుంది. కంఫర్ట్ స్మెల్ వస్తుంది అన్నమాట. చీమలు, ఈగలు కూడా రావన్నమాట. నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనము నాన్ వెజ్ తిన్నప్పుడు నీసు వాసన వస్తూ ఉంటాయి కదా గిన్నెలు. ఇప్పుడు అలా రాకుండా ఉండాలంటే ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ తీసుకొని ఒక 2 నిమ్మకాయలు కూడా జ్యూస్ తీసి పోసుకోవాలి. పోసి మంచిగా కలిపేసుకోవాలి. మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం విమ్ సోప్ అయినా విమ్ లిక్విడ్ అయినా వేసుకుంటాం కదా బోళ్ళకి, అది కూడా కొంచెం దీంట్లో పోసుకోవాలి. నేనైతే విమ్ సోప్ వేస్తున్నా. కొంచెం వాటర్ వేసి కలిపి దీంట్లో పోసుకొని ఈ విధంగా కలిపి గిన్నెలు తోముతానైతే నీ స్మెల్ రాకుండా చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటంటే, మన అద్దం పైన అయితే చాలా మరకలు ఉంటాయి కదా. దానికైతే మనం ఏం పౌడర్ యూజ్ చేస్తామో ఆ పౌడర్ కొంచెం ఈ విధంగా వేసుకోవాలి. వేసుకొని ఒక కాటన్ క్లాత్తోని మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటేనైతే అద్దం కూడా చాలా బాగా అనిపిస్తుంది. మరకలు మొత్తం పోతాయి అన్నమాట. చూడండి, ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక ఇలా అయిపోయిందని చూడండి క్లీన్గా. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటంటే, మన మిక్సీ జార్ అయితే మనం కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ వేసుకున్నప్పుడు అయితే మనకు సరిగ్గా రుబ్బదు కదా జారు.
అలానే ఉంటాయి కదా, అలాంటప్పుడు అయితే దొడ్డు సాల్ట్ వేసుకోవాలి. వేసుకుంటే చాలా ఈజీగా రుబ్బుతుంది. ఎంత మెత్తగా అయిందో చూడండి. రుబ్బకుండా ఉన్న జారు కూడా దొడ్డు సాల్ట్ వేసుకోవడం వలన చాలా బాగా రుబ్బుతుంది మెత్తగా. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఇప్పుడు స్ప్రెడ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా మొత్తం దుమ్ముగా పైన డస్ట్ బట్టి ఉంటుంది. మనం వాటర్ పెట్టి తుడుస్తాం కదా, అలా తుడవకుండా వీటిపైన కూడా కొంచెం పౌడర్ వేసుకొని లోపల బయట ఇలా క్లాత్ పెట్టి క్లీన్ చేసుకుంటేనైతే చాలా బాగా కనిపిస్తాయి, క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట. మనం వాటర్ పెట్టకుండా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటాయి. వాటర్ పెడితే ఖరాబ్ అవుతూ ఉంటాయి కదా కొన్ని, ఇలా చేసుకోండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం రండి. ఇప్పుడు మనం కొబ్బరికాయ కొట్టినప్పుడు దానిపైన ఉన్న పీసు ఉంటుంది కదా, దాన్ని అయితే ఈ విధంగా మొత్తం తీసేసుకోవాలి. చిన్న చిన్నగా ఈ మొత్తాన్ని తీసేసుకోవాలి. ఎందుకంటే ఇది మనం పూజ సామాన్ దోమడానికైనా, మన గిన్నెలు బాగా అంటుకొని ఉంటాయి కదా పోకుండా, అది దోమడానికైనా చాలా యూజ్ అవుతుంది. ఇలా తీసుకున్న తర్వాత ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దానిపైన ఉన్న పొట్టు మొత్తం అయితే పోతుంది. పోయిన తర్వాత ఈ విధంగా మెత్తగా అవుతుంది కదా, అప్పుడు తీసుకొని మనం సోపులో వేసుకొని గిన్నెలైనా పూజ సామాన్ అయినా దోముకోవచ్చు. చాలా క్లీన్గా పోతుంది. పాతకాలంలో అయితే ఇలానే దోమేవాళ్ళు కదా, కట్టెల పొయ్యి మీద వండుకునే వాళ్ళు. చాలా యూజ్ఫుల్ ఇదైతే. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, మనం చిన్నపిల్లలకి జుట్టు లేనప్పుడైతే పువ్వులు పెట్టడానికి అయితే పెట్టరాదు కదా, అలాంటప్పుడు 2-in-1 స్టిక్కర్ ఉంటుంది కదా, ఇలా వేసి దానిపైన ఉన్న ఆ పేపర్ను తీసేసుకోవాలి. తీసేసుకొని ఇప్పుడైతే రోజ్ పువ్వు ఉంది కదా, దాని కాడ కూడా తీసేసుకొని ఈ విధంగా అంటుపెట్టి పిల్లలకు పెట్టచ్చు. చాలా బాగుంటుంది. ముందైనా పెట్టచ్చు, లేదంటే సైడ్లకైనా పెట్టచ్చు. చూడ్డానికి కూడా ప్లాస్టిక్ క్లిప్ లాగానే ఉంది కదా, చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఇంకా మనం కనకాంబరాలైనా మల్లెపూలైనా ఈ విధంగా పెట్టచ్చు పిల్లలకి, జుట్టు లేని పిల్లలకి. ఇంకా మళ్ళీ ఆ స్టిక్కర్ అని పెట్టుకొని కనకాంబరాలు ఉన్నాయి కదా, వాటిపైన వెనకాల ఉన్న కాడలు కట్ చేసుకోవాలి, చిన్న చిన్నగా చేసుకోవాలి. చేసుకొని ఈ స్టిక్కర్ మీద ఈ విధంగానైతే ఒక్కొక్కటి రౌండ్గా అంటుపెట్టుకోవాలి. చూడండి, రౌండ్గా ఫ్లవర్ లాగా వచ్చేంత వరకు అయితే అంటుపెట్టుకోవాలి. అంటుపెట్టుకున్న తర్వాతనైతే ఒక మల్లెపూ తీసుకోవాలి. మల్లెపూ తీసుకొని అయితే మధ్యలో పెట్టేయాలి. మధ్యలో పెట్టేసి పిల్లలకు పెట్టేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి ఎంత బాగుందో, ఫ్లవర్ లాగా ఉంది. ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనం కుక్కర్లో ఏదైనా పెట్టినప్పుడు పొంగిపోతూ ఉంటుంది కదా, అలా పొంగకుండా ఉండాలంటే ఈ విధంగా గ్లాస్ బౌల్ నుంచి పెట్టండి. అసలే పొంగిపోకుండా అలాగే ఉంటుందన్నమాట. మొత్తం కుక్కర్ కూడా గలీజ్ కాకుండా చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరి మా టిప్స్ నచ్చిందంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో వచ్చేస్తాను. బాయ్ బాయ్.